హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఈ వీడియో కోసం మా సుచిత్ర వాళ్ళు చాలా ఎదురు చూస్తూ ఉంటారండి. ఆ రోజు ఆగస్టు 15 అన్నమాట. ఇదిగో మా సుచిత్ర డెలివరీ అయింది. ఆ రోజుకి ఆగస్టు 15కి 29 డేస్ అన్నమాట. ఆ రోజుకి అమ్మాయి డెలివరీ అయ్యి ఆ రోజు పురుడు అలాగే క్రాడిల్ ఫంక్షన్ అన్నమాట. అదేనండి, పురుడు చేసిన రోజు బేబీని ఉయ్యాల్లో కూడా వేస్తారు కదా. సో ఉయ్యాల ఫంక్షన్ అన్నమాట. ఆ రోజు ఆల్రెడీ అంటే కొంతమంది 11 డేస్కి అలా చేస్తారు, కానీ ఆ రోజు కాదు, అంటే ఆ అమ్మాయికి 29 రోజులకు చేసుకున్నారన్నమాట. అంటే అన్నీ ఒకేసారి చేయాలనుకున్నారు, పేరు పెట్టడం ఉయ్యాల్లో అన్ని, అందుకోసమని కొంచెం లేటుగా చూసుకున్నారన్నమాట. కానీ ఆ రోజు పేరైతే పెట్టలేదులే, ఇంకొక రోజు పెడతారని నిర్ణయం చేసుకున్నారు. సో మా సతీష్కి బేబీ గర్ల్ అన్నమాట. ఆ బేబీ కోసం ఒక 4 గౌన్లు తీసుకున్నాను, 4 ఫ్రాకులు. అవే నీకు స్టార్టింగ్ క్లిప్స్లో చూపించాను కదా, ఆ ఫ్రాక్సేనన్నమాట. ఇదిగో ఇక్కడ బయలుదేరుతున్నా. బీభత్సమైన ఎండ అంటే మామూలు ఎండ కాదు. టైం వచ్చి 1:10 అండి. ఇదిగో బస్సులో ఎవ్వరు లేరు, చూసారా? వాళ్ళ ఊరి బస్సులో నేను అలాగే ఒక 4 మాత్రమే ఉన్నాము. అసలు ఎవ్వరు లేరండి. అంటే ఆ బస్సు కూడా ఇంతకుముందు 1.5 డే ఆపేస్తున్నారంట ఆ ఊరికి బస్సు లేకుండా, ఎందుకంటే ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందంట. నాకు తెలియదు, నేను రోడ్లోకి వెళ్ళాను బస్సు ఉందని. కానీ నా లక్కీ అన్నమాట, అదేదో బస్సు వచ్చింది. బస్సు కానీ రాకుండా ఉంటే వెళ్ళలేకపోయేదాన్నేమో. సో బస్సు వచ్చింది కాబట్టి లక్కీగా వెళ్ళిపోయాను. ఇదిగో వెళ్ళే లోపల ఇదిగో మా వాళ్ళంతా వచ్చేస్తున్నారు. నేను వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి, 1:45 అలా అయింది టైము. సో నేను వెళ్ళేటప్పటికి బేబీని ఉయ్యాల్లో వేసేస్తున్నారు. అంటే మంచి టైం చూసి వేస్తారు కదా, సో అలా ఉయ్యాల్లో వేయడం అయితే జరిగిపోయింది. ఆ రోజు ఆగస్టు 15 కాబట్టి బేబీని మళ్ళీ ఉయ్యాల్లో పండబెట్టి ఫ్లాగు అలాగే హ్యాండ్కి బ్యాండ్, ఫ్లాగ్ కలర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ వేసి అలంకరించి ఫోటోలు తీసేసుకుంటున్నారన్నమాట. ఆ ఉయ్యాలకి ఫస్ట్లో వేసినప్పుడు పైన కూడా పూలు అలంకరించినట్టున్నారు, అవి తీసేసినట్టున్నారండి. నేను వెళ్ళే లోపల కింద మాత్రమే ఉన్నాయి. నువ్వు ఎప్పుడు వచ్చాషా? మొన్న సెలవు, ఈరోజు సెలవు లేట. ఫోటోలు ఆ ఉయ్యాలకి పైన ఒక టాయ్ కట్టేస్తున్నారన్నమాట. ఆ టాయ్కి కీ ఇచ్చి వదిలేస్తున్నారు. కీ ఇచ్చి వదిలేసినప్పుడు అది గిర్రుమ్మని రౌండ్గా తిరుగుతూ ఉందన్నమాట, సౌండ్ చేస్తూ. ఆ సౌండ్ని వింటూ కామ్గా పడుకొని ఉందన్నమాట బేబీ. అసలే భయంకరంగా ఉన్నాయండి ఎండలు. ఆ ఎండలకు తగ్గట్టు బేబీకి ఒకదాని వెనకాల ఒకటి ఫ్రాకులు మారుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరెవరు తెచ్చిన ఫ్రాకులన్నీ మా ఫ్రాక్ వేయండి అంటారు కదా. సో అలా అన్నీ ఒక్కొక్కటి వాళ్ళకి నచ్చినటువన్నీ వేసి మార్చి ఫోటోలు తీసుకుంటూ ఉంటే నాకే కంపరంగా అనిపిస్తుంది అన్నమాట. దానికి ఇంకెలా ఉంటుందో ఆ చిన్నదానికి. ఇదిగో ఇక్కడ వంటలన్నీ చేసేసినట్టున్నారు. ఇక వడలు ఒకటే బ్యాలెన్స్ ఉన్నట్టున్నాయి. ఇక వీళ్ళిద్దరు కూర్చొని వడలు చేసేస్తున్నారు అన్నమాట. అంతే, నిన్నొచ్చా అక్క కొన్నాక ఎప్పుడు ఊరికా ఇంటి ఆడకొచ్చావా? ఇదిగో ఇది కూడా నా మేనకోడలేనండి. దీని పేరేమో అమృత అన్నమాట, మా తమ్ముడు కూతురిది. ఇక్కడ నేను హడావిడిలో వెళ్ళడము, ఇదిగోండి నేను ఇంట్లో వేసుకొని తిరిగి చెప్పులు వేసుకొని వెళ్ళిపోయాను అన్నమాట. అంటే అవి చూడడానికి వీడియోలో చూడడానికి బాగానే కనిపిస్తున్నట్టున్నాయి, రియల్గా అయితే చండాలంగా ఉన్నాయండి. అంటే ఒక పక్క అరిగిపోయి ఇంకొక పక్క సైడ్కి వెళ్ళడం ఏదోలా అనిపిస్తున్నాయి అన్నమాట రియల్గా చూడడానికి. అవి వేసుకుంటుంటే తీస్తుంది అది నా మేనకోళ్ళు. ఏంటత్త మా చెప్పులని అది పనిగా వీడియో తీస్తుంది. ఆ తీలేవే, ఏం కాదులే, నేను హడావిడిగా మర్చిపోయి వేసుకొని వెళ్ళిపోయి తర్వాత బస్సులో చూసుకున్నాను. అయ్యో ఇదేంటి చెప్పులు వేసుకొచ్చేసినానని. అదెంతో నయము,
తెగిపోయి ఉంటేనా ఇక అంతే గతి నాకు. ఇక చెప్పులు కూడా ఉండేటివి కాదేమో. అవి ఎంతో నయం గట్టి చెప్పులు అవి అవి తెగకుండా అంత మాత్రం అన్నా ఉన్నాయన్నమాట. సో ఆ రోజు హడావుల్లో చెప్పులు కూడా వేసుకోవడం మర్చిపోయి వెళ్ళిపోయానండి. అదేంటి అవి చెప్పులు కాదా అంటారేమో, అవి కూడా చెప్పులే కాదన్ను. అవి పైన చాలా లూజుగా, అవి పైన అవి స్ట్రాప్స్ ఏదో అంటారు కదా, అవి చాలా లూజుగాను అది పక్కకు అరిగిపోయి సైడ్కి అవి మా అమ్మ వేసుకొని వదిలేసింది అన్నమాట. ఫస్ట్ మా అమ్మ నడిస్తే కొంచెం సైడ్కి వెళ్ళిపోతాయి చెప్పులు, అలా సైడ్కి పోయి ఏదోలా ఉన్నాయన్నమాట. అవి ఇంటి దగ్గర ర్యాండమ్గా అలా పక్కనే షాప్కి అలా ఇంటి దగ్గర వేసుకొని నడుస్తూ ఉంటా. సో హడావిడిలో అవి వేసుకొని వెళ్ళిపోయాను అన్నమాట. ఇక ఇక్కడ లంచ్ టైం అయిపోయింది. ఇక ముందేమో జెంట్స్ తినేస్తున్నారు, జెంట్స్కి వడ్డిచ్చేస్తున్నారు. జెంట్స్ తిన్న తర్వాత మళ్ళీ అందరం కూర్చొని లేడీస్ తీసినావే బాగా దీంతో ఫోటోలో. ఇక్కడ ఎలాగైనా బేబీ దగ్గర జెండా పట్టించి ప్రాపర్గా జెండా పట్టుకున్న తర్వాత ఫోటోలు తీసుకోవాలని పోరాడుతున్నారు వీళ్ళంతా. మొత్తానికి ఏదో 4 ఫోటోలు తీసుకున్నట్టున్నారు. తీసేసుకొని ఇదిగోండి ఈ ఫ్లాగ్నేమో ఇలా గుచ్చేస్తారన్నమాట. పైన ఒకటి కింద ఒకటి. భలే ఉంది కదా, పైన కింద అలా జెండా ఎగురుతూ ఉంటే చాలా బాగుందండి చూడడానికి. భలే ఉంది, అట్రాక్షన్గా ఉంది. ఇదిగో ఈ పైన ఏమో అట అయి తిరుగుతూ ఉంది. ఓయ్ ఏదో ముద్దు పేరేదో అంటున్నారా? ఇదిగో ఇక్కడ మా సుచిత్రను చూసేటప్పటికి అప్పుడు అంటే బేబీ బంపుతో ఉన్నప్పటికీ డెలివరీ అయినప్పుడు బేబీ బంపుతో ఉంది కదా, అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉందన్నమాట. సప్పని లాగేసింది అన్నమాట, ఫేస్తో సహా బాగా గుంజుకుపోయింది. అంటే బేబీ బంపుతో ఉన్నప్పుడు కొంచెం నీరు మీద అదే ఉబ్బుకున్నట్టు అలా స్వెల్లింగ్గా ఉండేదన్నమాట. కాళ్ళు ముఖము చేతులు అన్నీ. కొంచెం డెలివరీ అయినప్పుడు కూడా చూసాం కదా, అప్పుడు కూడా కొద్దిగా అలాగే ఉండింది. అంటే అప్పటికి ఇంకా ఏం డెలివరీ అయిన వెంటనే కాదు కదా, సో అప్పుడు కూడా కొంచెం ఏదోలా ఉండి ఇప్పుడు చూసే లోపల చాలా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట. చాలా తగ్గిపోయావు సుచిత్ర అంటే ఎక్కడత్తమ్మా అన్నది. లేదు పాప, అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది, కళ్ళుతో కూడా గుంజుకుపోయినట్టున్నాయి అని చెప్పాను. ఇక జెంట్స్ తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు లేడీస్ వంత అన్నమాట. ఇదిగో వీళ్ళేమో అటు పక్క అంతా వరుసగా కూర్చున్నారు, వాళ్ళకి ఆపోజిట్ నేను మా అక్క కూర్చున్నామండి. జరుగు నేనా చేస్తున్నా కాళ్ళు కూడా. అవునా, ఎక్కడ మీ ఫ్రెండా? అమ్మ ఫ్రెండా? ఎక్కడ ఉండేది మీరా? ఆహా అవును మై ఆహా అప్పుడు అవునులే కన్నా, అప్పుడు బేబీ బంపుతో ఉన్నప్పుడు ఇట్లా గుండెలా కొంచెం, ఇప్పుడు చూసే లోపల అంటే నీరు తగ్గిపోయాలి. అప్పుడు నీరు ఉండింది, తర్వాత అయిపోయిన తర్వాత కూడా అందుకే అమ్మా 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 నిద్రపోతుంది. ఇక్కడ ముగ్గురు అమ్మలు కలిసి కూతుర్ని వదలడం లేదన్నమాట. ఒక్కొక్క డ్రెస్ వేసుకోను చూసుకోను ఫోటోలు తీసుకోను, ఒకటి మార్చి ఒకటి వేసి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడ ముగ్గురు కలిసి కూతుర్ని వదలడం లేదన్నమాట. ముగ్గురు అమ్మల ముద్దుల కూతురు అన్నమాట. ఇదిగో ఇప్పుడు వేసుండే డ్రెస్ ఏమో ఇది నేను తీసుకువెళ్ళిన దాంట్లో ఒకటన్నమాట. అలా అన్ని ఫ్రాకులు మార్చుకుంటూ అన్నీ మార్చలేదే, కొన్ని వేసి ఫోటోలు తీసుకుంటున్నారన్నమాట. అలా ముగ్గురు కలిసి ఒకే దగ్గర నిలబడండి వీడియో ఫోటో తీస్తాను అంటే ఒకళ్ళేమో అట్టెళ్ళను, ఒకళ్ళేమో ఇట్టెళ్ళను, ఇంకొకళ్ళేమో ఇటు పక్క ఉండను సరిపోయారండి.
జాన్వి జాన్విక పోతున్నా జాన్విక ఓయ్ ఓయ్ ఏం పని లేదు ఓయ్ బేబీ దిప్పి దిప్పి కేనమ్మా పాయసం ఏం మాట్లాడుతున్నా ఇదో ఇదో ఇడ్డు ఇదిగో తింటావా ఇదిగో ఇదిగో పాయసం ఇదిగో ఇదిగో పాయసం ఇదిగో ఆ రోజు నాకు అన్నం తినబుద్ధి కాలేదండి, నాకు సగింపు లేదన్నమాట. వడలు మాత్రం 2 పెట్టించుకొని వడలు మాత్రం తినేసా, 2 వడలు కంప్లీట్గా, అంతే, ఇంకేం తినలేదన్నమాట. కలర్ రైస్ కూడా పెట్టించుకున్నాను తిందామని, కానీ నాకు తినబుద్ధి కాల. సో ఇక వదిలేసి 2 వడలు మాత్రమే తినేసి ఇక పాయసం చేస్తున్నారు అనే లోపల, సరే పాయసం ఈ పాప అని చెప్పేసి నేను ఆశని అడిగాను. ఇదిగో ఆశ పాయసం తెచ్చిస్తే గ్లాస్ నిండా తాగేశాను మంచిగా. ఇక ఇక్కడ అన్నాలు తినేసి ఇదిగో వీళ్ళేమో మా చామండి అలాగే మా మణెమ్మ అంటే మా చామండి వాళ్ళ అక్కండి, మా చామండి మా మణెమ్మ అలాగే మా సునీత వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు అన్నమాట. అంటే తోడుకోడలు పిల్లలు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కూతురు అన్నమాట. సో అక్కడ మా మణెమ్మ వాళ్ళది కూడా ఆ ఊరే, అంటే మా మణెమ్మ వాళ్ళ హస్బెండ్ది వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు కూడా అక్కడే. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉన్నారు వాళ్ళు. అమ్మా ఎండకే ఓయ్ ఓయ్ ఏంటి మిన్ని మిన్ని అమ్మ మిన్ని అంట మిన్ని. ఇక్కడ చూడండి వీళ్ళు పాపని బయటికి తీసుకొచ్చేసారు. ఇక వీళ్ళు వెళ్ళిపోయేదానికి రెడీగా ఉన్నారన్నమాట. మా చామండి మా భాస్కర్ ఇద్దరు వెళ్ళాలని ఇక పాపని బయటికి తీసుకొచ్చేసుకొని ముద్దులాడేస్తున్నారు. ఇక్కడ చూడండి మళ్ళీ డ్రెస్ మార్చేశారండి. ఇదిగోండి డ్రెస్ చేంజ్ చేసి అలాగే హెడ్ బ్యాండ్ కూడా పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఫోటోషూట్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ముగ్గురు మేనత్తలు కలిసి ఉయ్యాల్లో వేస్తున్నారు. అలాగే వాళ్ళ అమ్మా నాన్న అంటే బేబీ గర్ల్ అమ్మా నాన్న, అంటే ఇందాక వేసారో వేయలేదో తెలియదు. సో ఇప్పుడు నేనున్నాను కదా, నేను వీడియో తీసుకుంటాను. సో ఇందాక వేసుండరులే, అందుకే మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కలిసి ఇదిగో వాళ్ళ అమ్మ కూడా సుచిత్ర డ్రెస్ చేంజ్ చేసేసింది, శారీ మార్చేసి డ్రెస్ వేసుకొచ్చేసింది అనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరూ అలాగే ముగ్గురు మేనత్తలు అంటే మా చామండి మా మణెమ్మ అలాగే మా సునీత, ముగ్గురు మేనత్తలు కలిసి ఉయ్యాల వేసి ఊపుతున్నారన్నమాట. చూసారా వాళ్ళ అమ్మా నాన్న వంతు అయిపోయింది. ఇక ముగ్గురు మేనత్తలు కలిసి వచ్చేసారన్నమాట. ఇది చూడండి
ఇక్కడ ఈ వీడియోలో ఎక్కడ మా వదిన కనిపించలేదు కదా మీకు. ఆ రోజు మా వదిన రాలేదండి. మా వదిన నెల్లూరుకి వెళ్ళిందన్నమాట. సో అందుకోసం మా వదిన మిస్సింగ్ ఆ రోజు. ఇక్కడ ఇదిగో ఇంకొక అమ్మాయి కూడా యాడ్ అయిపోయింది, మా భాగ్యమ్మ, మా తమ్ముడు భార్య. ఇదిగో నలుగురు కలుసుకొని ఊపేస్తున్నారన్నమాట. ఇక్కడ మా అక్కను కూడా వెళ్ళి నిల్చోమన్నా, మా అక్క ఏమో వద్దులే వాళ్ళని తీయని చెప్పింది అన్నమాట. ఇక్కడ ఆఖరిగా నేను కూడా ఊపేస్తున్నాను అన్నమాట. ఇక్కడ అందరూ ఉయ్యాల్లో వేసి ఊపుతున్నారే కానీ ఒకళ్ళు కూడా పాట పాడడం లేదంటున్నారు. పాటలు ఎవరికి రావండి, ఎవరు పాడలేదన్నమాట. ఆ పాటల బదులు బొమ్మకి కీ చెదిరేస్తూ ఉన్నారు. బొమ్మ మాత్రం సౌండ్ చేసేస్తూ ఉంది గిర్రుం గిర్రుమ్మని. ఎంతమనే చూస్తున్నా మమ్మల్ని చూడవా? ఇక్కడ ఇదిగోండి ఈ అమ్మాయి ఇప్పుడు వస్తుందన్నమాట. ఈ అమ్మాయి మా సుచిత్ర వాళ్ళ పిన్ని. అంటే ఇప్పుడు 4 పైన అవుతుంది టైము. ఇప్పుడు 4 గంటల బస్సు అంటారు, దానికి వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చిన బస్సే రిటర్న్ అవుతుంది. ఇక్కడ కొంచెం పైకి వెళ్ళి ఆ బస్సులోనే మేము బయలుదేరాలన్నమాట. తర్వాత ఇక్కడ తినేసి తాపీగా ఎవరో తాంబూలం నవ్వులుతుంటే ఆకు ఒక్క తర్వాత నేను కూడా నవ్వలేను. నాకు భలే ఇష్టం అండి, మా వదిన కూడా బాగా నవ్వులుతుంది. ఇదిగో నమలి రెడ్గా వచ్చిందేమోనని మంచిగా వచ్చిందని చెప్పి చూసుకుంటున్నా. నాకు భలే వచ్చిందని చెప్తున్నారు మా వాళ్ళంతా. సో ఇదన్నమాట ఈరోజు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.